దేశ యొక్క అభివృద్ధిని తన భుజాల మీద వేసుకొని 18 గంటలు పనిచేసేవారంట ఒక రోజులో. ధనిక దేశం అయ్యేలా మార్చడం కోసం ఆయన చేసిన చేంజెస్ ఏవైతున్నాయో అవి చాలా మార్పులు తీసుకొచ్చాయి. తర్వాత ఆయన ప్రభుత్వం ఎందుకు పతనం అయిపోయింది? మన్మోహన్ సింగ్ ఈయన ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు, ఇవన్నీ ఇప్పుడే మనం కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ప్రభుత్వం హయాంలో ఉండేటప్పుడు ఆయన మన దేశంలో తీసుకొచ్చిన కొన్ని సంస్కరణల గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఆయన ప్రభుత్వం ఎందుకు పతనం అయిపోయింది, ఆయన చేసిన కొన్ని హాట్ కామెంట్స్ గురించి కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. 1991లో మన్మోహన్ సింగ్ గారికి కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పారు. ఆ విషయం తెలిసిన వెంటనే ఆయన చాలా నవ్వుకున్నారంట, నాకు ఈ పోస్ట్ ఇవ్వడం ఏంటని. అయితే ఆయన యొక్క ప్రొఫైల్ మీరు చూసుకున్నట్టయితే ఒకసారి మీకు ఇమేజ్ అయితే స్క్రోల్ చేస్తాను స్క్రీన్ మీద. ఇంత పెద్ద ప్రొఫైలు ఏ ఆర్థిక మంత్రికి ఇప్పటి వరకు ఉండదు. సో అలాంటి ప్రొఫైల్ ఉన్న వ్యక్తిని ఆర్థిక మంత్రిగా నియమించడంలో అసలు తప్పే లేదు అనిపించింది. అయితే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తరువాత రోజు 18 గంటలు పని చేసేవారంట. యాక్చువల్గా ఒక మనిషి 8 గంటలు పని చేయడానికే అలసిపోతాడు. అలాంటిది దేశ యొక్క అభివృద్ధిని తన భుజాల మీద వేసుకొని 18 గంటలు పని చేసేవారంట ఒక రోజులో. 1991-92లో మన దేశ ఆర్థిక వృద్ధి రేటు 3.5% ఉండేది. ఒక పేద దేశం అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ డెఫినేషన్. అయితే దాన్ని అమాంతంగా 8% పెంచిన ఘనత మన్మోహన్ సింగ్ గారిదే. మనకి అమెరికాకి సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ చేశారు. ఇది అమెరికాకి మనకి జరిగిన అతిపెద్ద ఒప్పందాల్లో ఒకటి. ఆ ఘనత కూడా మన్మోహన్ సింగ్ గారికే దక్కుతుంది. అయితే మన దేశంలో మనం అనుభవిస్తున్న ఇప్పుడు చాలా ఫ్యూచర్స్ పథకాలన్నీ కూడా మన్మోహన్ సింగ్ గారి హయాంలో తీసుకొచ్చినవే. మన్మోహన్ సింగ్ గారి హయాంలో తీసుకొచ్చిన కొన్ని ముఖ్యమైన చట్టాలు, పథకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో ముఖ్యమైనది ఆహార భద్రతా చట్టం అండి. అంటే ఎవరు ఆకలితో ఉండకూడదు, ఆకలితో చావకూడదు అనే ఉద్దేశంతో మొదట్లో కొంత సబ్సిడీతో మనకి ఆహార ఉత్పత్తులను అందజేసింది. సో ఆ చట్టాన్ని తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారి హయాంలోనే. ఇది కాకుండా 14 ఏళ్లలోపు పిల్లలందరికీ కూడా నిర్బంధ విద్య అందించాలనే ఉద్దేశంతో విద్యా హక్కు చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా మన్మోహన్ సింగ్ గారి హయాంలోనే. ఇదంతా పక్కన పెడితే ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ శాఖల్లో ఏమేం జరుగుతుందో ప్రజలు తెలుసుకోవడానికి వాళ్ళకంటూ ఇచ్చిన ఆయుధమే ఆర్టీఐ. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. దీన్ని తీసుకొచ్చింది కూడా మన్మోహన్ సింగ్ గారి హయాంలోనే. మనం ఏదైనా ఒక ప్రభుత్వ కార్యాలయంలోని, శాఖలోని ఏదైనా ఇన్ఫర్మేషన్ పొందాలి అనుకుంటే మనం ఒక చిన్న లెటర్ పెట్టి ఆ సమాచారాన్ని పొందగలుగుతున్నాం. దానికి కారణం మన్మోహన్ సింగ్ గారు. మేజర్ స్కీమ్లో ఒకటి ఉపాధి హామీ పథకం. యాక్చువల్గా గ్రామాల్లో ఉండే వాళ్ళకి సంవత్సరంలో 100 రోజులు పని కల్పించాలనే ఉద్దేశంతో. ఎందుకంటే విలేజెస్లో వ్యవసాయం తప్ప వేరే ఇన్కమ్ సోర్స్ ఉండదు. అలాంటి ప్రాంతాల్లో ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి పని చేయించుకొని ఒక పథకాన్ని తీసుకొచ్చిందనమాట. ఆ పథకము ఎంతగా అభివృద్ధి చెందిందంటే స్టిల్ ఇప్పటికీ మనము దాన్ని కొనసాగిస్తూ జీతభత్యాలు పెంచుకుంటూ దాన్ని ఇంకా సరళీకృతం చేసుకుంటూ వెళుతున్నామంటే ఆ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఊర్లో నెల అయ్యేసరికి చేతిలో 100 రూపాయలు లేని వ్యక్తి కూడా ఇప్పుడు 1000, 2000, 3000 పట్టుకోగలుగుతున్నాడు అనమాట సంవత్సరంలో 100 రోజులు. రైతులు పంట నష్టం వచ్చి నష్టపోకుండా ఉండడం కోసం అప్పట్లోనే పంటల బీమాని ఇంట్రడ్యూస్ చేసింది కూడా మన్మోహన్ సింగ్ గారి హయాంలోనే. ఇప్పుడు దాన్ని ఫసల్ బీమా అంటున్నారు. దాన్ని ఇప్పటికీ అప్డేట్ చేసుకుంటూ, ఆ స్కీమ్ని అప్డేట్ చేసుకుంటూ వచ్చి రైతులందరికీ పంట నష్టపరిహారాన్ని అందజేస్తున్నారు. యాక్చువల్గా మనకి ఐడెంటిటీ అని చెప్పుకోవడానికి ఒకప్పుడు కేవలం ఓటర్ ఐడి మాత్రమే ఉండేది. అది కూడా 18 సంవత్సరాలు దాటి ఓటు హక్కు కలిగిన వారికి మాత్రమే అవకాశం ఉండేది. లేదంటే ఆ రేషన్ కార్డులోనో లేదంటే ఇంకేదో డ్రైవింగ్ లైసెన్స్లోనో తప్ప మరి ఇంకెక్కడా కూడా ఎవ్వరికి ఎలాంటి గుర్తింపు కార్డు ఉండేది కాదు. కానీ మన్మోహన్ సింగ్ గారి హయాంలోనే ఆధార్ కార్డుని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పట్లో ఆధార్ కార్డు అనేది ఒక పెద్ద స్కామ్ అవబోతుందని చెప్పుకొచ్చినా ఇప్పుడు మనం దాన్ని ఒక ప్రాథమిక గుర్తింపు కార్డులో మనం పరిగణిస్తున్నామంటే దాని ఇంపాక్ట్ ఎంత ఉందో ఆలోచించండి. ఇప్పుడు మన దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా తన గుర్తింపుని తెలియజేసేది మొదటగా ఆధార్ కార్డే. దాన్ని బెస్ట్ అండ్గా ఆయన ఆ రోజు ఇంట్రడ్యూస్ చేయడం, దాన్ని ఇంకా బెస్ట్గా ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ నడిపిస్తోందంటే దాని ఇంపార్టెన్స్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ప్రధానంగా మనం మన్మోహన్ సింగ్ని ఎప్పుడు కూడా ఆర్థిక సంస్కరణ రూపశిల్పి అని పిలుస్తాం. ఎందుకంటే ఆర్థికంగా ఆయన చేసిన చాలా మార్పులు మన దేశాన్ని
పేదరిక దేశం నుండి ధనిక దేశం అయ్యేలా మార్చడం కోసం ఆయన చేసిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా మార్పులు తీసుకొచ్చాయి. ప్రధానంగా లాస్ట్గా 2009 to 2014 టర్మ్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ ఎలక్షన్లో మన్మోహన్ సింగ్ గారు ఒక విషయం చెప్పారు. ఏంటి, ఇన్ కేసు నెక్స్ట్ మా గవర్నమెంట్ గెలిచినా నేనైతే ప్రధానమంత్రి బాధ్యతలు తీసుకోను అని ఆయన చెప్పడం వల్లే ఒక వంతు కాంగ్రెస్ ఆ టైంలో ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే 2009 to 2014 టర్మ్ వచ్చిందో ఆ టర్మ్లో కాంగ్రెస్ హయాంలో జరిగిన చాలా కుంభకోణాలు బయటపడ్డాయి. వాటన్నింటినీ కంట్రోల్ చేయలేక వాటికి సర్ది చెప్పుకోలేక ఆయన 2014 ఎలక్షన్ క్యాంపెయిన్లో మళ్ళీ నేను ప్రధానమంత్రి అయితే కాలేనని కళాఖండిగా చెప్పేశారు. అయితే 2009 to 2014 టర్మ్ని మన్మోహన్ సింగ్ని చాలామంది సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మని కూడా పిలిచారు. ఎందుకంటే ఆవిడ ఏం చెప్తే ఈయన అదే చేస్తాడు, ఆవిడ ఎటు ఊగమంటే ఈయన అటే ఊగుతాడు అని చాలా ఆరోపణలు చేశారు. అయితే అది కొంతవరకు నిజమైనా సరే ఆ ముందు టర్మ్లో ఆయన చేసిన చాలా చేంజెస్ని ఖచ్చితంగా మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అవి ఎప్పటికీ మనం స్టిల్ కంటిన్యూ అవుతున్నాం, వాటి వల్ల మనం లబ్ధి కూడా పొందుతున్నాం. ఏదైనా మన్మోహన్ సింగ్ ఒక గొప్ప ప్రధానమంత్రి భారతదేశానికి. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.